హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వోరా మా స్టాండప్ కామెడీ షో క్రియేటెడ్ బై రవి సోనా. వోరా మాస్ బ్రో, ఐ డోంట్ కేర్. లాస్ట్ ఎపిసోడ్లో మనం నా బీటెక్ ఫస్ట్ డే గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ ఎపిసోడ్లో నా బీటెక్ సెకండ్ డే గురించి మాట్లాడుకుందాం. ఇంకెందుకు లేట్, లెట్స్ గో. రోజు లేట్గా లేచి నేను ఆ రోజు 6 గంటలకే లేచాను. మా అమ్మ నేనేదో ఐఏఎస్ పాస్ అనేంత ఆనందపడుతుంది. కానీ మా అమ్మకి తెలియదు కదా నేను మా ఇంగ్లీష్ మీడియం చూసే తొందరలో లేచానని. తెలిసింటే వేడివేడిగా వాతలు పెట్టేది అనుకోండి, తెలియదు కదా, అందుకే వేడివేడి ఇడ్లీ చేసి పెట్టేది. వాటిని గబగబా తినేసి నేను కాలేజీకి వెళ్ళిపోయాను. తీరా క్లాస్లో వెళ్ళి కూర్చున్నాక అర్థమైంది మా ఇంగ్లీష్ మీడియం అబ్సెంట్ అని. గుండె బద్దలైపోయింది. ఇక మా క్లాస్ వాళ్ళందరూ మా క్లాస్ పీరియడ్ అన్న ఆనందంలో ఉన్నారు. నేను మా మేడం రాలేదన్న బాధతో ఉన్నాను. అప్పుడు వచ్చారు మాసిపోయిన గడ్డం, భూతద్దాల కళ్ళజోడు, నెల రోజుల నుంచి ఉతుకోకుండా వేసుకున్న ఒక కోటు. ఇవన్నీ చూస్తే మీకు కూడా ఆ లెక్చరర్ ఎవరో అర్థమైపోయింటుంది మీకు. ఎస్, మ్యాథ్స్ లెక్చరర్. చూడ్డానికి అచ్చం ఇన్స్టాంట్కి ఇంకో బ్రదర్లా ఉన్నాడు. ఇక మాకు సార్ క్లాస్ స్టార్ట్ చేశాడు. ఇంకా నేను కూడా ఏది మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతో కాన్సన్ట్రేషన్గా క్లాస్ ఉంటున్నా. ఇంకా మా సార్ కూడా చెప్తూ a+b = a²+b² + 2ab దాకా వచ్చాడు. నాకు ఇంత బాగానే అర్థం అవుతుంది. అంతలోపులే పక్క బెంచ్లో ఏదో శబ్దం వచ్చింది. ఏంటబ్బా అని చూస్తే ఒక అమ్మాయి తన కాలుకున్న గజ్జలు సెట్ చేసుకుంటుంది. అది కూడా నా వైపు కొంట చూపుతో చూస్తూ ఇంకా చూస్తుంది కదా అని చెప్పి నేను చూశాను. ఇక నాకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో సాంగ్ స్టార్ట్ అయిపోయింది. చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వు. కొంతసేపటికి పాట ఆగిపోయింది. మా సార్ పాఠం చెప్పడం కూడా ఆగిపోయింది. ఇక నా కాలు గజ్జల నుంచి డైవర్ట్ అయ్యి బోర్డు వంక చూస్తే బోర్డు నిండా ఏదో పిచ్చి గీతులు గీసి ఉంది. ఎంతో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా, ఏం అర్థం కావట్లేదు. అదేదో ఆరేసిన జొన్న గింజల్లో కోడి గీతలు ఉన్నట్టే ఉన్నాయి. ఎంతో ప్రయత్నం చూద్దాం. నాకు అదొకటి హైలైట్ ఉంది. a+b × a+b = a² + b² + 2ab. అదొకటే హైలైట్ ఉంది. నాకు అప్పుడు అర్థం కాలేదు. నా బీటెక్ మొత్తానికి నా మ్యాథ్స్ జ్ఞానం అక్కడికే ఆగిపోతుందని. అయినా ఆ గుర్రమోహన్ వల్లే నా చదువు ఇలా సంక నాకింది. ఇది కాలేజీకి చదువుకోవడానికి వస్తుందా, లేకపోతే గద్దులు వేసుకుని తైతక్కలు ఆడడానికి కోసం నాకు అర్థం కాదు. సరే వేసుకొచ్చింది. దాన్ని స్లో మోషన్లో సర్దుకోవడం ఎందుకు, నా వైపు కొండ చూపులు ఎందుకు, నా చదువు మొత్తం దొబ్బేయడం ఎందుకు? నేనే కాదబ్బా, ఈ దేశంలో వయసుకొచ్చిన ప్రతి అబ్బాయి చదువు మొత్తం కాలుకున్న గజ్జల దగ్గర, చేతుకున్న గాజుల దగ్గర, జడకున్న పువ్వు దగ్గర, కంటికున్న కాటక దగ్గర అర్థంగా ఆగిపోయింది. నిజమా కాదా? ఇది జగత్తు ఎదిగిన సత్యం. ప్రతి ఒక్కరూ నమ్మి తీరాల్సిందే. జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఇలాంటిది నాకే కాదు, మా ఫ్రెండ్కి కూడా ఇదే జరిగింది. వాడిని అలాగే ఇలాంటి విషయాల్లో అబద్ధాలు చెప్పడు. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. అలా
క్లాస్ అయిపోతుంది. ఇక మా సార్ లెసన్ చెప్పాడు. ఏమైనా డౌట్ చూసి అడగమని చెప్పాడు. ఇక అమ్మాయిలు ఒకరి మీద ఒకరు తర్వాత ఒకరు లేచి డౌట్ల వర్షం కురిపించారు. అబ్బాయిల నుంచి ఎవ్వరూ లేటం లేదు. ఇక నేనే గుండె నిండా ధైర్యం చేసుకొని డౌట్ అడగడానికి సిద్ధమయ్యాను. సార్ డౌట్. మా సార్ దెబ్బకి ఆగండి అందరూ ఆగండి, అబ్బాయిల నుంచి ఎవరో డౌట్ చెప్తున్నాడు, బాబు చెప్పు నీ డౌట్ ఏంటి చెప్పు అన్నాడు. ఇక నేను, సార్ ఈ రియల్ లైఫ్లో ఈ మ్యాథ్స్ ఎందుకు పనికొస్తుంది సార్ నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మా సార్ గారు, నీ మొహం చూసి అనుకున్నా ఇలాంటి డౌట్ అడుగుతావు నేను. అయినా నీకు ఇలాంటి డౌట్ అడగడానికి ఎందుకు అనిపించింది బాబు నీకు? అది కాదు సార్, ఇప్పుడు మ్యాథ్స్ అని చెప్పి ప్లస్లు మైనస్లు ఇంటులు నేర్పిస్తున్నారు, బాగానే ఉంది. ఈ సైన్ థీటా, కాస్ థీటా, రూట్లు, గ్రాఫ్లు, చార్ట్లు ఇవన్నీ ఎందుకు సార్ నాకు అర్థం కాదు. మాతో డబ్బులు ఇవ్వడం కాకపోతే దెబ్బకి మా సార్ ఆన్సర్ చెప్పలేకపోయాడు. సైలెంట్ అయిపోయాడు. చెప్పలేక అందుకే కూర్చో అనేసాడు. వాడే ఉద్దేశంతో అన్నాడు. ఇక క్లాస్ అయిపోయింది. బయట గంట మోగింది, మా సార్ కంట మాగింది. నెక్స్ట్ పీరియడ్ కెమిస్ట్రీ. ఈ సబ్జెక్ట్ నాకు పెద్ద మిస్టరీ. ఆక్సిజన్ అంటాడు, పొటాషియం అంటాడు, ఫాస్ఫరస్ అంటారు, ఇంకేమన్నా అడిగి రాని పదాలు అన్నీ ఏదో చెప్తాడు. ఒక్క ముక్క అర్థం కాదు. చిన్నపిల్లలకి నేర్పించినట్లు ఆల్ఫాబెట్ నేర్పిస్తారేంటి వీళ్ళు, ఏబిసిడి అనుకుంటా. పైగా అవి ఆర్డర్లో కూడా ఉండవు. మధ్యలో 1 2 3 ఎందుకు పోతాయి అది దేవుడికి ఎరుక. అది నాకేం తెలియదు మరి. సరే, ఇప్పుడు ఆక్సిజన్ని O2 అన్నాం అనుకుందాం. మరి వాటర్ని W1 W2 W3 ఏదో అనాలి కదా. H2O అంటాడేంటి నాకు అర్థం కాదు. ఇవే కాదు, ఇంకా నోటికి తిరగని పదాలు, చెవికి వినసింపుల్ లేని సెంటెన్స్లు, క్లాస్ మొత్తం ఇవే ఉంటాయి. దీన్ని బట్టి మీకు అర్థమైపోయింటుంది నా కెమిస్ట్రీ జ్ఞానం కూడా దోబింది. ఇంకా కెమిస్ట్రీ పీరియడ్ వచ్చినప్పుడల్లా పాఠం మా క్లాస్ గోడలకు వదిలేసి నేను కిటికీలో నుంచి బయటకు చూసేవాడిని. అలా కిటికీలో నుంచి ఒకరోజు బయట చూస్తున్నాను. దూరంలో ఒక అమ్మాయి అబ్బాయి పక్కనే కూర్చున్నారు. వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారు. వాళ్ళ మధ్య కూడా కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు లేదు. ఈ కెమిస్ట్రీ సబ్జెక్టే ఇంత అర్థం కాదు, సాగదు. లైఫ్లో అయినా సబ్జెక్ట్లో అయినా మా సార్ అంత గట్టిగా నిలబడి గొంతు అరుస్తూ పాఠం చెప్తున్నాడు. నాకు అది సరిగా వినిపించదు, కానీ అంత దూరంలో కూర్చున్న వాళ్ళిద్దరు బెంచ్లో ఏం మాట్లాడుకుంటున్నారో అది నాకు క్లియర్గా అర్థమవుతుంది. వినిపిస్తున్నాయి బాగా. వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారు, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వినడానికైతే. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. అమ్మాయి అంటుంది, నువ్వు నిన్న నేను పెట్టిన మెసేజ్ని ఎందుకు రిప్లై ఇవ్వలేదు? అబ్బాయి, పడుకున్నాను అందుకే రిప్లై ఇవ్వలేదు. అంటే నీకు నా మెసేజ్ కంటే నీకు నీ నిద్ర ఇంపార్టెంట్ అయిందనమాట. సర్లే, నువ్వు నా మెసేజ్కి ఎంత విలువ ఇస్తున్నావు అర్థమైపోయింది. నువ్వు నన్ను లవ్ చేయట్లేదు, మనం ఇంకా విడిపోదాం. లవ్ బ్రేకప్. ఇదేంట్రా ఇది? ఏ అబ్బాయి, ఏంది నువ్వు ఇంత చిన్నదానికి విడిపోతావా? అసలు ఏం పెట్టావు, మెసేజ్ ఏం పెట్టావు అసలు నువ్వు? అమ్మాయి, నిన్న ఒక నెయిల్ పాలిష్ కొన్నా, అది పెట్టుకొని నీకు చూపిస్తే నువ్వు దాన్ని చూడకుండా చూడలేదు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇది మరీ ఓవరండి. నెయిల్ పాలిష్ పెట్టిందంట, వాళ్ళు చూడలేదంట. ఈడు అబ్బాయి
ఇంతే కదా, ఇంత చింతలు వెళ్ళిపోతానంటావా? మళ్ళీ అమ్మాయి, ఇదిగో నువ్వు ఇంత పెద్ద ఇష్యూని ఇంతే కదా అంటున్నావు అంటే నీకు నా మీద లవ్ లేదని అర్థం. నేను నీతో ఉండను, నేను వెళ్ళిపోతాను. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. సరే సారీ అబ్బాయి, సరే సారీ తప్పైపోయింది. సరే ఇప్పుడు డైరెక్ట్గా చూపి ఎయిర్ పాలసీ ఎలా ఉన్నాయో చెప్తాను. అమ్మాయి చూపించింది. సరే చూడు, బ్లాక్ కొన్నావా? పింక్ కొనొచ్చు కదా, బాగుండేది. అదిగో నేను చెప్పేది నీకు నచ్చట్లేదు. అదే ఆ రౌడీ రాధిక బ్లాక్ సారీ వేసుకుని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే అన్నిటికీ లైక్ కొట్టావు నువ్వు. అరే అది దాని మీద లైక్ తో కొట్టింది కాదే, క్యాజువల్ గా లైక్ కొట్టింది. ఇప్పుడు అది బ్లాక్ సారీ, అది గ్లోగా ఉంటుంది, ఫేర్ గా ఉంటుంది, అది దానికి బ్లాక్ సారీ బాగా సూట్ అయింది, అందుకే లైక్ కొట్టాను. తప్పేముంది? అయ్యో నేను ఈ బ్లాక్ పెయింట్ వేసుకుంటే నీకు నచ్చట్లేదు, అది బ్లాక్ సారీ వేసుకుంటే నీకు లైక్ కొడుతున్నావు, నువ్వు నాకు ప్రేమించట్లేదు. నువ్వు అర్థం చేసుకోవు, నువ్వు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు? అమ్మాయి, అదిగో నువ్వు నా అమ్మాయి మీద నువ్వు సీరియస్ అవుతున్నావు నా మీద, నేను నీతో ఉండను వెళ్ళిపోతాను. అమ్మాయి చెప్తుంది. ఇది అబ్బాయి, సరే నాకు తప్పు అయిపోయింది, సారీ. ఇప్పుడు నేను ప్రేమిస్తానంటే ఏం చేయాలి చెప్పు, నేను ఏదైనా చేస్తాను చెప్పు. అమ్మాయి, నిజంగానే చేస్తావు కదా? సరే చెప్పు, చేస్తానంటున్నావు కదా, చెప్పు ఏం చేయాలి? అయితే ఈ వ్యాలంటైన్స్ డేకి నా గోల్డ్ రింగ్ కొను. గోల్డ్ రింగ్కి స్కెచ్ చేసింది ఇది. దెబ్బకి వానికి హార్ట్ అటాక్ వచ్చింది. నా దగ్గర అంత పైసలు లేవే, కావాలంటే సినిమాకి వెళ్దామా సాయంత్రం అన్నాడు వీడు. అది వినట్లేదు, వీడు బతిమాలుతున్నాడు, అది వినట్లేదు, వెళ్ళిపోయారు లేచి. సరే ఇలా రోజు కెమిస్ట్రీ క్లాస్ ఇలా జరుగుతుంది. ఇంకా సెకండ్ డే కూడా నా కెమిస్ట్రీ క్లాస్ అలా అయిపోయింది. నెక్స్ట్ పీరియడ్ ఫిజిక్స్. ఇంకా రాగానే ఏదో చెప్తున్నాడు ఫిజిక్స్ సార్. ఫిజిక్స్ అంటే ఏంది? మొత్తం లాజిక్సే కదా, మనం లేచి వెళ్ళం కదా, మనకు లాజిక్స్ పడవు కదా. సో ఫిజిక్స్ నాలెడ్జ్ కూడా దోబింది. ఇలా ఉంది సెకండ్ డే. అలా క్లాస్ అయిపోయింది, నేను వెళ్ళిపోయాను. సరే ఒక విషయం చెప్పడం మర్చిపోయా. ఫస్ట్ ఎపిసోడ్లో ఒక అమ్మాయి పరిచయమైందని చెప్పాను కదా, ఆ అమ్మాయిని నాకు సమోసా తినడానికి క్యాంటీన్కి ఇన్వైట్ చేసింది. అక్కడ ఎలాగా అర్థమైంది, అది తిన్నదాన్ని బిల్ కట్టడానికి ఇన్వైట్ చేసిందని. వచ్చిన పాపానికి తప్పలేదు. బస్ కోసం దాచుకున్న ఛార్జెస్ దాని బిల్ చెల్లించడానికి పెట్టా. తర్వాత బస్ ఛార్జెస్ కోసం వేరేవాడిని అడుక్కున్నా. ఇలా నా సెకండ్ డే కూడా బీటెక్ అయిపోయింది. ఇలా బీటెక్లో చాలా జరిగాయి నా లైఫ్లో. ఇంకా బీటెక్ కనీసం హ్యాపీ డేస్లో ఉన్నంత హ్యాపీగా ఉంటాయి అనుకుంటే డేస్ లేదు. సబ్జెక్టులు అర్థం కావట్లేదు, బ్యాక్ లాగ్స్ పడ్డాయి, ల్యాబ్స్, వైవాలు, బతుకు బండారం. సో ఇది నా సెకండ్ డే, నా బీటెక్ సెకండ్ డే స్టోరీ. ఇక నా బీటెక్లో చాలా ఫనీ ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. అవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్ ఇక్కడితో సమాప్తం. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ టాటా. బ్రో ఐ డోంట్ కేర్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.